కాలాస్ ఇష్యూ అవ్వచ్చు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూ అవ్వచ్చు, కిరణ్ రాయలు ఇష్యూ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అది వాళ్ళ పర్సనల్ అండి. ఇప్పుడు ఎవరెవరి పర్సనల్ వాళ్ళకు ఉంటుంది. అది ఓన్లీ మా జనసేన పార్టీ అని ఒక్క పార్టీలోనే కాదు. కేసీఆర్ వాళ్ళ కొడుకున్నారండి, కేటీఆర్ గారు ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఒక పేరు పొందిన ఒక హీరోయిన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడో లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఈ ముగ్గురు కూడా ఫ్లైట్ లైసెన్స్ తిరిగేస్తున్నారు, గవర్నమెంట్ డబ్బు వేస్ట్ చేస్తున్నారు. ప్రజల పళ్ళ మీదే తిరుగుతున్నారు. కానీ ఈయనలాగా అప్పుడప్పుడు మలేషియాకి అక్కడికి ఇక్కడికి పెళ్ళాన్ని వేసుకొని పోయి వస్తుంటాడు. ఆ విధంగా పోయి రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఒక అర్హత ఉంటేనే మాట్లాడాలి. ఈ 5 ఏళ్ళలో కంప్లీట్ చేసి చూపిస్తాం అనేది ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. అంటే ఉన్న ఖజానా మొత్తము జగన్ గారు మొత్తము ఊడ్చి పడేస్తే ఇంకా ఎక్కడి నుంచి తీసుకొని వస్తామండి? చిన్నగా అలా కాదండి. ఆ రోజు అతను ఏమన్నాడు, 3 ముక్కలాట అన్నట్టు 3 రాజధానులు చేస్తానన్నాడు. ఏమైందండి? అంటే నేను అమరావతికి మద్దతు ఇస్తానన్నాడు. అమరావతిని వదిలిపడేసి మళ్ళీ వైజాగ్ని ఎందుకు హైలైట్ చేసుకున్నాడండి? అక్కడ కొండుందనా? చంద్రబాబు నాయుడు గారే నెల్లూరులో లేడీ డాన్స్లు ఏంటి ఇప్పుడు వినలేదు, ప్రశాంతం మన నెల్లూరు. రీసెంట్గా అంబటి రాంబాబు గారు ఒక ఓడి యూజ్ చేశారు. ఈ పిచ్చి కుక్కలు వాగుతూ ఉంటాయి, అలానే వదిలిపడేస్తాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఎక్కడికో వెళ్ళిపోతారు. కాబట్టి లేసేవాడు లేనివాడు ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడతారు. రాబందులు ఎక్కువ ఉంటాయి, కరిసే గద్దలు ఎక్కువ ఉంటాయి, తిమింగళాలు ఎక్కువ ఉంటాయి, తిట్టే బూతులు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్తే మేము ఆ పని మీద నడిచి వెళ్తూ ఉంటాము. మా పార్టీ ఎక్కడైతే అన్యాయం జరగదో అక్కడ మేము సహించము. మీరు ఎమ్మెల్యే అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? నా పేరు ఆలియా షేక్, జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి.